హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకటే చెప్తున్నాను, మెంటల్ మాస్ అరాచకం. రామ్ చరణ్ ఊర్ర మాస్ అవతారం. అసలు ఆ మేకింగ్ కానీ, రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, బుచ్చిబాబు గారికి నిజంగా పిఠాపురం సెంటర్లో రామ్ చరణ్ గారి అభిమానులు గుడి కట్టేస్తారు. లిటరల్లీ గుడి కట్టేస్తారు. దీనమ్మ అసలు ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ మైండ్ బాగ్లింగ్, మైండ్ దెంగేసింది. మైండ్ అండ్ సోల్ మొత్తం దెంగేసింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అసలు ఆ లాస్ట్ షాట్, ఆ కొట్టే విధానం, దీనమ్మ కల్ట్ సినిమా ప్లాన్ చేశాడు బుచ్చిబాబు. కల్ట్ సినిమా ప్లాన్ చేశాడు. రామ్ చరణ్ గారి మాస్ అభిమానులకి ఇది ఒక మాస్ ఫీస్ట్, ఊర్రా మాస్ ఫీస్ట్. రామ్ చరణ్ గారి లుక్స్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇంకా ఇంతకంటే మాస్ గా రామ్ చరణ్ గారిని నాకు తెలిసి ఆయన కెరియర్ లో ఎవ్వరు చూపించలేరు, చూపించబోరు కూడా. ఆ రేంజ్ లో చూపించాడు. ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ ఏదైనా ఈ నేల మీద ఉండే చేసేయాల, మళ్ళీ పుడతామా ఏంటి. అసలు ఆ యాస గాని నెక్స్ట్ లెవెల్. ఆ షాట్ కొట్టే ముందు బ్యాట్ ని కిందకు కొట్టి షాట్ కొట్టడం కానీ, ఆ షాట్ ఒకటి, ప్రతి షాట్ కూడా అసలు ఆ సినిమాటోగ్రఫీ అయితే మైండ్ పోయింది. ఆ సినిమాటోగ్రఫీ 90s కైండ్ ఆఫ్ ఫిల్మింగ్. నాకు తెలిసి నెగిటివ్ తో తీసారు. అది నెగిటివ్స్ తో తీసే కొన్ని షార్ట్స్ ఉంటాయి అనమాట. సో ఆ ఫీల్ కోసం, ఆ 90s ఫీల్ కోసం ఆ సినిమాటోగ్రఫీని వాడిన విధానం కానీ, రామ్ చరణ్ లాంటి వ్యక్తి, ఒక మాస్ హీరో, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి ఉప్పెన తీసి రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి బుచ్చిబాబు గారికి ఒక అవకాశం ఇస్తే రామ్ చరణ్ గారిని నెత్తి మీద పెట్టేసుకున్నారు బుచ్చిబాబు గారు. నిజంగా ఎలా చూపించాలో అలా చూపించారు. చాలా పెద్ద సౌండ్ చేస్తుంది. దాంట్లో రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ అవుతుంది సినిమా, March 27, 2026. ప్రతి ఒక్క షాట్ రామ్ చరణ్ గారు అసలు నెక్స్ట్ లెవెల్ ఊర్రమాస్ అవతారం. అసలు నెక్స్ట్ లెవెల్. ఆ బీడీ కాల్చేటువంటి ఆ షాట్ కానీ, ఆ నోట్తో దాన్ని తెంపే ఆ షాట్ కానీ, అసలు ఒళ్ళంతా షివరింగ్ గా ఉంది. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ బాల్ తోనే సిక్సర్ కొట్టాడు. అసలు ఆ కొట్టే విధానం. ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. ప్రతి ఒక్కడు ఈ సినిమా తాలూకు డైలాగ్స్ ని ఏదైతే ఈ గ్లిమ్స్ లో వచ్చిందో ప్రతి ఒక్క టీము, ఐపీఎల్ టీము వాడుకుంటది. ఆ ప్లానింగ్ తోనే బుచ్చిబాబు ఈ గ్లిమ్స్ దింపాడా అన్న రేంజ్ లో అదే ప్లానింగ్ తో దింపాడు. నెక్స్ట్ లెవెల్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేటువంటి మూవీ పెద్ది. నెక్స్ట్ ఇయర్ March 27 అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ కూడా చేసేసారు. బాబు బర్త్డే సందర్భంగా నెక్స్ట్ ఇయర్ మనకి రాబోతుంది. అసలు మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపించడం ఏముంది, నెక్స్ట్ లెవెల్ అంతే. మీకు పర్టికులర్గా ప్రతి ఒక్క షాట్ అది ఏ అడుగుతాం. సో కామెంట్ బాక్స్ లో మీరు చూసిన ఏమనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో మీ ఆనందాన్ని తెలియజేయండి. 24 గంటల్లో స్మాష్ అయిపోతాయి రికార్డులన్నీ. జస్ట్ వెయిట్ ఫర్ 24 hours. స్మాష్. రామ్ చరణ్ అన్న అసలు దండం అన్న. బుచ్చిబాబు అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. గుడి కట్టేస్తాం అన్న. నీకు గుడి కన్ఫర్మ్, అంతే. కన్ఫర్మ్ అయిపోయింది. పిఠాపురం సెంటర్ లో నీకు గుడి కన్ఫర్మ్. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.